మీ కండ్లగుంట ఊరొచ్చాను పల్నాడులో. అక్కడ మీరు ఒక పెళ్ళికెళ్ళడానికి మమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఒక 100 అడుగులు గూడా ఉండదు. కనీసం మిమ్మల్ని ఎంతమంది పలకరించుంటారు? అడుగడుగున ఎంత లగ్జరీ అండి. హ్మ్. ఒక 5,000 మందికి మనం తెలుసుంటాం. అడుగడుగున పలకరించేవాళ్ళు. మనం హాయిగా లుంగీ కట్టుకుంటా తిరగడం. మనం కూడా అక్కడ ఏదో ఒక పని చేయడం. సో మీరొస్తే మీరు రావచ్చా లేదా పర్మిషన్స్ ఏం లేదు. మనోళ్ళు అందరం కలిసి అకేషన్‌లో జాయిన్ అవ్వడం. దట్ ఈస్ లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అండి దేర్. ఆ సెలబ్రేషన్‌ని కొనుక్కోవాల్సిన స్థాయికి దిగజారిందండి డెఫినెట్‌గా సివిక్ సొసైటీ. సో నేను ఆపర్చునిటీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేశానంటేనండి, ఏది మంచి పని, మనకి డబ్బులు రావాలి, సంతృప్తిగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. మీరంటారు కదా ఇకిగైలోగా, మనకి నచ్చిన పని, వచ్చిన పని, డబ్బులు వచ్చే పని, ఉపయోగపడే పని, పనికొచ్చే పని. సో అలాంటిది ఏది అనుకున్నప్పుడు ఎక్కడో ఎందుకు భూమి ఒక అక్షయ పాత్ర. మన ఊర్లో భూమి మన ఊర్లోనే ఉంది. 3,000 ఎకరాలు ఉంది. ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు వస్తున్నాయి. ఒక అసెట్ ఉంది అండ్ దానిలో ప్రొడక్టివ్ కెపాసిటీ ఉంది. ఒక సాయిల్కి ఇంత ప్రాస్పరిటీ క్రియేట్ చేసే కెపాసిటీని మనం గుర్తు చేసుకోకుండా ఇంకా ఎక్కడికో వెళ్ళి డబ్బులు సంపాదిద్దామంటే అది అవ్వదు కదా. ఇక్కడే ఉంది కదా.